అక్టోబర్లో కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తంగా ఉండాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో వైసీపీ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లు ముందుగానే ఇంటింటికి వెళ్లి ఓటర్లను సరిచూసుకోవాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం సూచించారు. సెప్టెంబర్ 22వ తేదీ నాటికి సర్ ప్రక్రియ పూర్తయి కొత్త ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని, అందుచేత ఆ తర్వాత అంటే అక్టోబర్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లోని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కార్యాలయంలో బిఎల్ఎల్ సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. బూత్ స్థాయిలో ఓటర్ల జాబితా పరిశీలన, పార్టీ సంస్థాగత బలోపేతం, సర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించడం కోసం ఉద్దేశించిన ఈ సదస్సులో భరత్ మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎన్నికల్లో మన పార్టీ తరపున పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులు విజయం సాధించేలా ఓటర్ల లిస్టులో మన పార్టీ సానుభూతి పరుల ఓట్లు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ముందస్తుగా వార్డుల్లో మనం సరిచూసుకొని ఆ తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్లతో కలిసి వెళ్లాలని, అభ్యంతరాలను కూడా సరిగ్గా చూడాలని భరత్ సూచించారు. కూటమి తరపున 3 పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురేసి బిఎల్ఏలు ఉంటారని, అందుకే జాగ్రత్తగా మనం వ్యవహరించాలని ఆయన అన్నారు. ఈ సదస్సులో టాస్క్ ఫోర్స్ ప్రతినిధులు వాసంశెట్టి పరమేశ్వరరావు, గుల్లా ఏడుకొండలు అవగాహన కల్పించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, రుడా మాజీ చైర్మన్ మేడపట్టి షర్మిలారెడ్డి, వైసీపీ స్టేట్ సెక్రటరీ వాసంశెట్టి గంగాధర్ రావు, జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు గుర్రాల లక్ష్మణ్, సిటీ బూత్ అధ్యక్షులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. మనందరిపై ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా మనము ఈ యొక్క ప్రక్రియ గురించి మొత్తం పూర్తి స్థాయిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక అరగంట 45 అందరూ కూడా శ్రద్ధగా ఆలోచన చేసి ఎవరు మాజీ రుడా చైర్మన్ షని ఫ్రూట్ఫుల్గా తీసుకుని వెళ్ళి ఆ బిఎల్ఎస్ లిస్టుతో పాటు మన ఓటర్స్ అన్నీ కూడా పకడ్బందీగా చేసుకునే ప్రక్రియ సాలిడ్గా నేను ఇవాళ మళ్ళీ ఒక్కసారి కార్యకర్తలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో, వచ్చిన తర్వాత రాజమండ్రి ఇక్కడ పార్టీ ఎప్పుడైతే ఎమ్మెల్యే గెలుస్తారో అప్పుడే కార్యకర్తలకి 100% కూడా న్యాయం జరుగుతుందనేది మీరందరూ కూడా ప్రగాఢంగా విశ్వసించాలి. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు డబ్బులు ఏ రకంగా ఖర్చు చేస్తూ ఉన్నానో అదే స్థాయిలో నేను ఖర్చు చేస్తాను, పార్టీని నిలబెడతాం. దానికి తగ్గట్టు కార్యకర్తలు అందరూ కూడా 100% వర్క్ చేయండి. మనకి ఏదైనా మనం మీటింగ్స్ అన్న పరమేష్ గారిని మీటింగ్ స్టార్ట్ చేయాల్సి. జగనన్న గెలుపు మీ బూత్ లెవెల్ ఏజెంట్ల చేతిలోనే ఉందమ్మా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అడిగే మీ తొలడిగే అన్న గెలుపు. అన్న గెలిస్తేనే పైన జగనన్న. ఇంతకు మించి నేను రాజకీయ ప్రసంగం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ది బిఎల్ఏ. ఇకపోతే ఇందాక అన్నయ్య చెప్పినట్టు దయచేసి కూడా మా మొబైల్స్ కూడా దూరంగా పెట్టేశాం. అందరూ కూడా సైలెంట్లో పెట్టి మన జగనన్న మాట్లాడిన మాట సార్ గురించి. ఈ మ్యాపింగ్ ప్రక్రియలో కొత్తగా 2002 తర్వాత ఏదైతే ఓటర్ ఉన్నాడో ఆ ఓటర్ని నువ్వు ఇక్కడోడివే, మీ తండ్రి ఎక్కడ, మీ తండ్రి తాలూకా బంధుత్వం ఏంటి, లేదా తండ్రో తల్లో లేకపోతే అన్నో చెల్లో, మార్గాని భరతరాం గారు ఆ మార్గాని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అని అంత లోతుకి వెళ్తారు దీంట్లో. సో ఇవన్నీ కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి. మరణించిన వారు, వలస వెళ్ళిన వాళ్ళు ఓట్లు తొలగించడం, పాత వివరాల సవరణ, నిజమైన ఓటర్ల ధృవీకరణ. ఈ పాత వివరాల సవరణ అంటే మనం డివిజన్స్ మారచ్చు, లేదా కాన్స్టిట్యున్సీలు మారచ్చు. ఇక్కడి నుంచి పెళ్ళైన అమ్మాయిలు వేరే చోటుకి వెళ్తే అక్కడ కాన్స్టిట్యున్సీ వేరుగా ఉంటుంది. ఇవన్నీ కూడా దీంట్లో జరుగుతుంది. ఈ నిజమైన ఓటర్ల ధృవీకరణ ఏదైతే ఉందో